Hello everyone. So today we can learn some new things. యాక్చువల్లీ మన హిందూ ధర్మాలో చాలా ఉన్నాయి. కాకపోతే వాటికి ఎందుకు అలా పెట్టారు మన పెద్దవాళ్ళు అని చెప్పేసి మనకు తెలియదు. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఎందుకు స్నానం చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ చనిపోయిన వ్యక్తి ఎలా అయినా చనిపోవచ్చు, ఏ డిజీజ్తో అయినా చనిపోవచ్చు. సో బాడీ డీకంపోజిషన్ అవుతుంది కాబట్టి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి అది వాళ్ళ మీద పడి ఏడుస్తారు, అది చేస్తారు. సో దానివల్ల మనకు కూడా ఏదన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దానికోసం మన పెద్దవాళ్ళు చావుకి వెళ్ళేసి స్నానం చేసుకోవాలి అది అని చెప్పేసి చాలా చెప్పారు. అది సింపుల్గా చెప్పారు అంతే. కాకపోతే విడమర్చి చెప్పలేదు. మన శాస్త్రాలు అవి తెలుసుకుంటే కూడా అలానే ఉంటుంది. కానీ దానికి బయట చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. కానీ అవన్నీ క్లుప్తంగా మనం అర్థం చేసుకోలేకపోయాం. అది పండితుల్ని పెద్దవాళ్ళని వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు సింపుల్గా షార్ట్కట్లో చెప్పేశారనమాట. కాకపోతే మనం ఇవన్నీ తెలుసుకోవాలి. 11 రోజుల వరకే సృష్టి ఉంటుంది, దాని తర్వాత ఉండదు. ఆ 11 రోజులు ఎందుకంటే ఆత్మ మన గరుడ పురాణం ప్రకారంగా ఆత్మ 11 డేస్ వరకు ఉండి మన వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏంటి కర్మలు, ఎవరు మన వాళ్ళు ఏంటి, వాళ్ళు బాధపడుతున్నారు లేదా ఏం చేస్తున్నారు అని మొత్తం చూస్తుంది అన్నమాట. సో దానికోసం ఓ 11 డేస్ ఇక్కడి నుంచి యమలోకానికి వెళ్ళే ప్రాసెస్ అది ఇది 11 డేస్ అలా ఉంటుంది. ఆ 11 డేస్ మాత్రమే వాళ్ళు సృష్టి నియమాలు పాటించాలి. దాని తర్వాత యాజ్ యూజువల్గా టెంపుల్కి వాటికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం బాత్ చేయడానికి ఇది రీజన్. ఎవరైనా ముట్టుకోవద్దు సృష్టి అది ఇది అంటారు కదా, అది